నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుపతి నగరపాలక సంస్థ వేలం పాటలో 4.14 కోట్లకు ఇందిరా మార్కెట్ లీజు. మధ్యాహ్న భోజనంపై లోకేష్ మార్క్ నిర్ణయం, నాణ్యత లోపిస్తే ఊరుకునేది లేదు. తిరుపతిలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం, బస్సులో దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే కలెక్టర్ ప్రయాణం. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ ఎస్పీ హైలెవెల్ రివ్యూ. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని నగరానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతిలోని పలు కాలనీలు సుదీర్ఘకాలంగా 22A జాబితాలో ఉండడం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించారు. ఈ కాలనీలను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని సీఎంను కోరారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. 22A సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ ఖజానాకు వేలం పాటల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన మార్కెట్లు, పార్కింగ్ స్థలాల వేలంలో పోటీ నెలకొంది. ముఖ్యంగా నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ రికార్డు స్థాయి ధర పలికింది. మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ను వై గీత అనే మహిళ 4,14,00,000 రూపాయలు దక్కించుకున్నారు. కేవలం మార్కెట్లే కాకుండా నగరంలోని ప్రధాన రోడ్లైన గాంధీ రోడ్, తిలక్ రోడ్ మరియు కపిలతీర్థం జంక్షన్లలో పార్కింగ్ వసూళ్ల హక్కుల కోసం కూడా భారీగా పోటీ పడ్డారు. అటు శ్రీనివాసం కాంప్లెక్స్ పక్కన, ఇటు గోవిందరాజస్వామి మాడవీధి పార్కింగ్ వేలం ద్వారా కార్పొరేషన్ కు ₹1,00,000 ఆదాయం లభించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు భోజన నాణ్యతపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉక్కుపాదం మోపారు. మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలకు గానీ నిర్లక్ష్యానికి గానీ తావులేదని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యంగా భోజన విషయంలో టీచర్లకు ఒక కీలక బాధ్యతను అప్పగించారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఆహారం వడ్డించే ముందు ఉపాధ్యాయులు స్వయంగా దాన్ని రుచి చూడాలని, నాణ్యతను ధృవీకరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో హెడ్ మాస్టర్లు మరియు ఎంఈఓలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన నాకు కూడా పెట్టిస్తారా? ప్లేట్ ఉందా ఒకటి? అరే చిన్న ప్లేట్ ఇరా. నీదా? భోంచేసావు కదా? ఓకే, థ్యాంక్ యూ బుజ్జి. నేను వేసుకుంటానమ్మా, అంత తిన్నా. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి విషయాలు? బాగా చదువుతున్నారా? మీరు ఏ క్లాస్ రా? ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. నీకు ఏంటి? భోజనం ఎలా ఉంది? రోజు ఎలా ఉంది చెప్పండి నాకు ఫీడ్బ్యాక్. క్వాలిటీ బాగుందా? అరే ప్లేట్ ఎవడతారా? మర్చిపోయినా. నీదా? థ్యాంక్ యూ నాన్న, క్లీన్ గానే కడిగా. అరే చిన్న ప్లేట్ ఇరా. అందరూ ప్లేట్ ఏదో ఉంటుంది కదా, ఒక ప్లేట్. నీదా? తినేసావా? భోంచేసావు కదా? ఓకే, థ్యాంక్ యూ బుజ్జి. ఏంటి విషయాలు? బాగా చదువుతున్నారా? ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. నీకు? ఆల్రౌండరా? మ్యాథ్స్ ఇష్టం లేదా ఎవరికి ఇక్కడ? ఏంటి భోజనం ఎలా ఉంది? రోజు ఎలా ఉంది చెప్పండి నాకు ఫీడ్బ్యాక్. ఒకవేళ భోజనం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్తారా?
చెప్తారు. సో అమ్మ నాన్న ఫోన్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటే కరెక్ట్గా తెలుస్తుందా అన్నం ఎలా ఉంది ఏంటని? సో నేను మొత్తం వివరాలు కనుక్కుంటానమ్మా. ఓకేనా? ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, నేను చేస్తాను. మీరు బాగా చదవండి. ఓకే, బాగా చదువుతారు కదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ రా. ప్లేట్ ఇవ్వడు బిర్యానీ మర్చిపోయినా నీరా? థ్యాంక్ యూ నాన్న, క్లీన్గానే కడిగా. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులు కలిసి బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని వైభవంగా ప్రారంభించారు. అలిపిరి లింక్ డిపో వద్ద పథకాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మరియు ఎమ్మెల్యే దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో వారి సాధక బాధకాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్లే దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ పథక ఉద్దేశమని పేర్కొన్నారు. సమాజంలో దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం కల్పించి సమాన అవకాశాలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థలో మార్పులు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బస్సులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, యువ విద్యాశాఖ మంత్రివర్యులు, మరి అందరికి కూడా అన్ని సదుపాయాలు చేయాలి, ఈ రాష్ట్రం మరి సర్వతోముఖాభివృద్ధి చెందాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున బస్సులు దివ్యాంగ శక్తి పథకం ప్రవేశపెట్టడం అందరికి కూడా దివ్యాంగులందరికీ కూడా వరంగా భావిస్తూ వాళ్ళంతా కూడా ఈ రోజున ఈ దివ్యాంగ శక్తి బస్సుల్లో ప్రయాణం చేయడం వారందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా వారికి ధన్యవాదాలు. పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ కొండామార సుబ్రహ్మణ్యం. మరి ఆంధ్ర రాష్ట్రంలో దివ్యాంగుల జీవితాల్లో ఈ కూటమి ప్రభుత్వము మరి ప్రత్యేకంగా మన నారా చంద్రబాబు నాయుడు సీనియర్గా ఆయన అనుభవంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన, ప్రత్యేకంగా దివ్యాంగులకు ఇచ్చిన మాటను అన్నిటినీ నెరవేరుస్తూ అందులో భాగంగా దివ్యాంగుల జీవితాల్లో ఒక వెలుగు నింపే దిశగా మరి దివ్యాంగుల శక్తి మరి ఎంత తోడ్పాటు అవుతుందంటే రాష్ట్రంలో దివ్యాంగుల పట్ల ప్రయాణించే వారికి చాలా వాళ్ళ జీవితాలు వెలుగు నింపేదే కాకుండా వారికి ఇచ్చే లోన్లు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే హౌసింగ్స్ కావచ్చు, అన్ని పథకాల్లో ప్రత్యేకంగా వారిని దృష్టి పెట్టి ప్రభుత్వం చేయడం అనేది హర్షణీయ విషయము. మరి మా దివ్యాంగుల యొక్క సంఘాల తరపున, దివ్యాంగుల యొక్క కుటుంబాల తరపున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం మన మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తిరుపతి జిల్లాలో మరి ఎక్స్ఎమ్మెల్యే మా సుగుణమ్మ మేడం గారికి, మరి ఆరణి శ్రీనివాస్ సార్ గారికి, మా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి, అలాగే మా కలెక్టర్ వెంకటేశ్వర సార్ గారికి, మరి ప్రభుత్వం నాయకులకి, అధికారులకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే భాగంగా మా యొక్క వికలాంగుల విషయంలో ఒక విన్నపం మీకు తెలియపరుస్తున్నాము. ప్రతి సబ్జెక్టు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న మా పీడబ్ల్యూ ఫెడరేషనే కాదు, అనేక సంఘాలు మీ దృష్టికి తీసుకురావడం వల్ల వాటిని పరిశీలించి ఏది మనం వారికి శాశ్వత పరిష్కారం చేస్తామనే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ మా పట్ల చేస్తున్న సహాయ సహకారాలను బట్టి మరి అందులో భాగంగా ఒక చిన్న విన్నపము, మహాపుణ్యతీర్థమైన తిరుపతిలో మరి దివ్యాంగుల యొక్క జీవితాలు వెలుగునింపే దిశగా దూర దేశాల నుంచి, బయట జిల్లాల నుంచి చాలామంది దివ్యాంగులు వస్తూ పోతున్నారు. మరి అందులో భాగంగా తిరుపతి దేవస్థానం వారు అనేక ఆశ్రమాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం ద్వారా ఒక ఆశ్రమం డిజేబుల్ పర్సన్ 21 కేటగిరీకి ఒక ఆశ్రమం అనేది ఏర్పాటు చేసి వారు ఇక్కడ ఉండి వారి దర్శనాన్ని చేసుకుని వెళ్ళే దిశగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా దివ్యాంగులందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ఆన్లైన్లో ఉండేది ఆఫ్లైన్లో పెట్టాలని తిరుపతి దేవస్థానం విషయంలో కూడా మేము అడుగుతున్నాము. అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో భాగంగా ఈ కార్యం చేస్తారని ఈరోజు దివ్యాంగుల శక్తి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా జీవితాలు వెలుగు నింపే దిశగా మరొకసారి మేము ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈ సమయాన్ని ఇచ్చిన థ్యాంక్ యూ.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఇవాళ ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారికి ఎత్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహన రూప అనంత అఖిలాండ కోటి కుండలినీ శక్తి అనే సుషుమ్నా నాడి సర్పాకారంలో ఉంటుంది. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవులు వచోగ్రమ భాగంబుల తండ్రి రామచంద్రాటన్న మహానుభావులైనటువంటి వారు రాముడి వలె నడవాలి. రామాదివత్నులెదుటే మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి ద్యుతిమాన్ కోనసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుడైనా ఇహలోకంలో ఉన్నాడా అంటే నారద మహర్షి అన్నారు, బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణాః. నరరూపంలో ఉండేటువంటి వాడికి ఇన్ని కళ్యాణాలు ప్రదర్శనం చేస్తూ పులకితులైపోతూ ఉన్నారు. ఎలా రామతత్వాన్ని రామకథను భక్తితో ఆసక్తితో చెయ్యాలో అనుశీలనం చేస్తూ ఉన్నారు కళామాధ్యమంగా. సుశిక్షితమై ఇక్కడికి వచ్చి ఆ ప్రదర్శనలు అందించాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. వేదవేద్యుడైన పరంధాముడు రాముడై దశరథుని ఎంటమైనటువంటిది. అందుకే ఎంతోమంది రామాయణాలు రాశారు. ఇంటింటి రామాయణం అంటారు. రామకథలు రామచరిత్రలు వాల్మీకి రామాయణంలాగా కళ్యాణాత్మకంగా ఉండేట్టు ఆ యొక్క రాముని రూపాన్ని చూసి ఆనందించేటువంటి వాళ్ళు ఎంతో. ఆ సీతారాముల్ని తలచినటువంటి వాళ్ళు వెళ్ళరు. ఏదన్నా కార్యార్థం పెడుతూ ఉంటే కూడా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం వావిలిపాటిలో వరమూర్తి తానై ఉన్నారు. అందుకే రాముడు ఆ అరణ్యాల్లో కానీ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించేటువంటి వారి దగ్గర కానీ ఎంతో వినయంతో ఉన్నాడు. ఆయన ఒక అయోధ్య ప్రభువుగా కాకుండా ఆయన వచ్చినటువంటి వారందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నాడు. అయితే రామపత్ని సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపిణి. రాముడు అక్షర పరబ్రహ్మమైతే సీత అక్షర భారతి. రాముడు శివస్వరూపుడైతే సీత శక్తి స్వరూపిణి. రాముడు మహావిష్ణు స్వరూపుడు, సీత ఆ లక్ష్మీ పరంజుటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. హనుమంతుడిని రామదూతగా సీత తత్వార్థ కోవిదునుగా వాల్మీకి మహర్షి చెప్తాడు. కానీ ఆ గోస్వామి తులసీదాస్ అంటారు, కవీశ్వరుడు కపీశ్వరుడు వారిరువురికే సీతారాముల తత్వము తెలుసు అన్నారు. సీతారామ గుణ నిజానికి ఈ విశుద్ధ విజ్ఞాన దృష్టితో చూస్తే విశ్వామిత్రుడు మరి ఆయన యజ్ఞరక్షణ చేసినప్పుడు అవధి లేదు కదా. తాటక వధ, శ్రీరాముని ధార్మికత, ధనుర్విద్యాపారాయణత, ఆ వినయశీలత ఇవన్నీ కూడా ఉంచకుండా తాను వస్తాను అని చెప్పింది. అలాగే అని అన్నాడు కొంత చర్చ తర్వాత. అలాగే లక్ష్మణస్వామి ఎప్పుడూ కూడా రామస్య దక్షిణోబాహు, ఆయన కుడి చెయ్యి, నేను వస్తాను అన్నాడు. కాదన్నాడు రాముడు. కానీ ఆయన వినలేదే. భగవత్ శాస్త్రోక్తంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. రెండవ రోజు చిన్న శేష వాహనం పైన ఊరేగుతూ ఉన్నారు. తిరుపతి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరులు సిఐడి పోలీసులు చిక్కారు. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పెద్దిరెడ్డి పిఏ
ముని తుకారం అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద ఈ హైడ్రామా చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇతర నాయకులతో కలిసి కాఫీ తాగేందుకు వచ్చిన ముని తుకారం మాధవరెడ్డిలను సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్న సిఐడి అధికారులు నిందితులను తిరుపతిలోని కార్యాలయానికి తరలించారు. ఈ అరెస్టులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అక్కడ దొరుకమ్మా మేడం. ఊరు ఊరు మేడం సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. తిరుపతిలో మీడియాతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ సిలిండర్లో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళన గురిచేసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన చర్యలు తప్పవన్నారు. డొమెస్టిక్ సిలిండర్ల కొరత జిల్లాలో ఎక్కడా లేదన్నారు. ఈ గ్యాస్ విషయంలో కూడా తిరుపతి జిల్లాలో గృహ అవసరాల కోసం సరిపడేంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారితో ఆల్రెడీ కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. సివిల్ సప్లై డిపార్ట్మెంటు తర్వాత గౌరవ కలెక్టర్ గారు, పోలీస్ వారు అందరూ కూడా ప్రత్యేకంగా విజిలెన్స్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ నిఘా ఉంచడం జరిగింది. కృత్రిమ కొరతను సృష్టించి ఒక ప్రాంతంలో దొరకలేదని మీడియా వారిని కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ గ్యాస్ విషయంలో అనవసరమైన పూర్తిగా కన్సర్న్ డిపార్ట్మెంట్తో వివరణ తీసుకోకుండా రాయడం కరెక్ట్ కాదు. కొంతమంది వ్యక్తులు బ్లాక్ మార్కెట్ తరలించడం లేదా కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడం, ఎక్కువగా కొనే విధంగా చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు సివిల్ సప్లై మరియు విజిలెన్స్ మరియు పోలీస్ వారు అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మామూలుగా కొంతమంది 3 నెలలకు 4 నెలలకు సిలిండర్ కొంటుంటారు. మనం చేసే పని వలన కృత్రిమ కొరతలు సృష్టించడం వల్ల ఇంకో సిలిండర్ మళ్ళీ మనకు దొరుకుతుందో లేదో అని కొనే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి మీడియా వారు కూడా దాన్ని సమన్వయం పాటించి ఖచ్చితంగా మీకు ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత శాఖతో పూర్తి వివరణ తీసుకొని చెప్పాలని కోరుతున్నాను. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ని ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా ఇన్పుట్ ఉన్నా కానీ ప్రజలు కానీ లేదా మీడియా కానీ లేదా ఎవరైనా ఆ సంబంధిత సమాచారాన్ని ఇస్తే వారిని గోప్యంగా ఉంచి తగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దానిపై కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారిని కూడా పూర్తి వివరాలు ఇమ్మనడం, ఆ గోడౌన్ యొక్క పర్మిషను, టైమ్ ఆఫ్ పర్మిషను, వాటి కెపాసిటీ ఎంత, అసలు ఎందుకు అన్ని సిలిండర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా వివరణ కోరడం జరిగింది. త్వరలోనే వారిపై చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన ఖరారైంది. ఈ నెల 21 తేదీలో సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ భద్రతా ఏర్పాట్లపై భారీ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుపతిలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు సమావేశమై రూట్ మ్యాప్, భద్రత మరియు వసతి సౌకర్యాలు పర్యవేక్షించారు. వీవీఐపీ ప్రోటోకాల్ విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అటు విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు ఇటు తిరుమలలోని గట్టి పోలీస్ నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ పర్యటన కావడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.